హలో ఫ్రెండ్స్, అంత హ్యాపీ కదా. ఛానల్ తర్వాత మోర్ దెన్ 1.5 year అనుకుంటా మన ఛానల్లో వీడియో చేయక. దానికి చాలా రీజన్సే ఉన్నాయి. ఒకటి అనారోగ్యం, రెండు కొన్నాళ్ళు ఒక 4.5 months గ్రూప్ టూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం, మెయిన్స్కి. బై బ్యాడ్ లక్ అది సెలెక్ట్ అవ్వలేదండి. తర్వాత ఒక 2.5 months వరకు డిఎస్సి ప్రిపేర్ అవ్వటం, అవి కూడా ఎగ్జామ్ రాశాను, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. ఇవంతా మోర్ దెన్ 1 year 1.5 year అటు ఇటుగా టైం పోయిందండి. అయితే ఈ వీడియో ద్వారా చాలామంది మనకి వాట్సాప్లో అడుగుతున్నారు, కొంతమంది వీడియోస్ చేయట్లేదు ఏంటని చెప్పని మన వీడియోస్ కింద కామెంట్స్లో కూడా పెడుతున్నారు. ఓల్డ్ వీడియోస్కి రీజన్స్ అయితే ఇవ్వండి. అయితే త్వరలోనే 800 పైగా ఫారెస్ట్ జాబ్స్ని ఫిలప్ చేయడానికి గవర్నమెంట్ నోటిఫికేషన్ కోసం రెడీగా ఉందని చెప్పని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆల్రెడీ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సిలబస్ అనేది రిలీజ్ చేశారు. సిలబస్ మొత్తం కవర్ అయ్యే బుక్స్ గురించి నేను ఒక వీడియో చేస్తాను. ఆల్రెడీ ఓల్డ్ వీడియో ఉంది, అది 2018-19కి సంబంధించింది కాబట్టి నేను మళ్ళీ ఒక వీడియో మీకు సిలబస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వీడియోస్ చేస్తాయండి. సో ఫారెస్ట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ముందు ఎఫ్బిఓకి ప్రిపేర్ అవ్వాలా, ఏబిఓకి ప్రిపేర్ అవ్వాలా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎఫ్బిఓకి ప్రిపేర్ అయ్యే పరిస్థితి ఉంటే మీరు ష్యూర్లీ ఆ ఐడియా ఏదైతే ఉందో, ఆ ఆలోచన ఏదైతే ఉందో దయచేసి దాన్ని వెనక్కి తీసుకోండి. జనరల్ స్టడీస్ కామన్గానే ఉంటుంది, ఎఫ్ఎస్ఓ కానీ, సెక్షన్ ఆఫీసర్ కానీ, బీట్ ఆఫీసర్ కానీ. బట్ బీట్ ఆఫీసర్ ప్రిపరేషన్ అనేది దయచేసి పక్కన పెట్టుకోవడం మంచిది. ఒక్క ఫారెస్ట్రీ ఎడిషనల్గా ఉంటుంది కాబట్టి ఆ ఫారెస్ట్రీ చదివి మీరు సెక్షన్ ఆఫీసర్ మీదే టార్గెట్ చేయండి. మీ ఫస్ట్ ప్రయారిటీకి తీసుకోండి. ఎందుకంటే బీట్ ఆఫీసర్ నుంచి సెక్షన్ ఆఫీసర్కి అవ్వడానికి 7 to 10 years ఉంటుంది. తర్వాత బీట్ ఆఫీసర్ అనేది ఫీల్డ్ లెవెల్ జాబ్ అండి. నేను చాలా వీడియోస్లో మన డ్యూటీస్ గురించి వాటి గురించి కూడా మీకు ఆ వీడియోస్ చేశాను. అదే కాకుండా రిస్కీ జాబ్ ఎఫ్బిఓ, ఎన్నాళ్ళు ఎఫ్బిఓ జాబ్ చేయండి, ఎఫ్బిఓ ప్రిపేర్ అవ్వండి అని ఎంకరేజ్ చేసి నేను ఈ 3 years ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే ఎఫ్బిఓ అనేది రిస్కీ జాబ్. చాలా అంటే చాలా, ఎందుకు ఇలా చెబుతున్నా అనేది ఇది బ్యాడ్ ప్రాపగండా కాదు, నేను నా ఎక్స్పీరియన్స్తో చెబుతున్నా. మా ఏరియా కృష్ణా డిస్టిక్లో ఫారెస్ట్ ఏరియా తక్కువ అయినా ప్లెయిన్ ఏరియా ఉంటుంది, హిల్ ఏరియా ఉంటుంది. ప్లెయిన్ ఏరియాలో ఎంక్రోచ్మెంట్స్, హిల్ ఏరియాలో పోచింగ్ ఉంటుంది, అంటే హంటింగ్ ఎక్కువగా ఉంటుంది. మనం కంట్రోల్ చేయడానికి చాలా రిస్క్ తీసుకోవాలి. మనకి ఏబీఓలు కానీ హెల్పర్స్ కానీ ఎవరు ఉండరు, మనమే ఒక పర్సనల్గా ఒక హెల్పర్ని పెట్టుకోవాల్సి వస్తుంది. దానికి గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఎవరు ఏం పే చేయరు. ఇవి కాకుండా చాలా రిస్క్ ఉన్నాయండి. నేను ఆల్రెడీ పర్సనల్గా నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి కొంతమంది చెప్పాను, ఇలా ఉంటుంది అని చెప్పని. వాళ్ళు మ్యాక్సిమం ఈ ఎఫ్బిఓ ప్రిపేర్ అవ్వాలి అనే ఐడియాని నుంచి బయటికి వెళ్ళారని అనుకుంటున్నా. సెక్షన్ ఆఫీసర్ ప్రిపేర్ అవ్వండి, మంచి జాబ్, అఫీషియల్గా చేసుకోవచ్చు. ఫీల్డ్లో తక్కువగా ఉంటుంది వాళ్ళకి, ఫీల్డ్ విజిట్ కానీ ఫీల్డ్లోకి వెళ్ళి ఫారెస్ట్లోకి వెళ్ళి చేసే డ్యూటీస్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మెయిన్ గార్డ్ ఎవరంటే బీట్ ఆఫీసరే. ఫీల్డ్ లెవెల్ ప్రొటెక్షన్ అంతా రెస్పాన్సిబిలిటీ మొత్తం ఎంక్రోచ్మెంట్స్ జరగకుండా, పోచింగ్ జరగకుండా, ఏవి జరగకుండా, తర్వాత ప్లాంటేషన్స్, నర్సరీస్ మెయింటైన్ చేస్తూ ఇవన్నీ చేయాలి. బీట్ ఆఫీసర్కి చాలా రిస్క్ ఉంటుందండి. కొన్ని ఏరియాస్లో నర్సరీ లేనప్పుడు, తర్వాత పోచింగ్ తక్కువగా ఉన్న ఏరియాస్లో ఓకే, చాలా రిస్కులు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. నేను ఇంకొక వీడియోలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్. సెక్షన్ ఆఫీసర్ ప్రిపేర్ అవ్వండి. నేను సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటికి ఏ బుక్స్ ఉంటాయనేది కూడా, ఎందుకు మేము సెక్షన్ ఆఫీసర్ రాయలేకపోయామా అనేది ఇప్పుడు బాధపడుతున్నాం మేము. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఫస్ట్ ప్రయారిటీ సెక్షన్ ఆఫీసర్ ఇవ్వండి. తర్వాత సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ, స్టేట్ గ్రూప్స్ కానీ, టీచింగ్ జాబ్స్ కానీ, వీలుంటే ప్రైవేట్ జాబ్స్ కానీ వెళ్ళండి తప్ప బీట్ ఆఫీసర్ అయితే వద్దండి. అది ఎందుకనేది ప్రాపర్ రీజను నేను చెబుతా. ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఇంతకన్నా పెద్ద రిస్క్ ఉంది, అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.